హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎగ్ దోశ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావలసినవి దోశ బ్యాటర్ అండి. ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవాలి. 4 ఎగ్స్ అనేవి మీ ఇష్టం ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. కొంచెం ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం కారం, కొంచెం ఆయిల్. సో ఈ విధంగా దోశ బ్యాటర్తో ఒక దోశని ఇలా పోసుకోవాలి. ఇది నేను బ్రౌన్ రైస్ బార్లీతో పిండి చేసుకున్నానండి. ఇది మీకు మళ్ళీ పెడతాను రెసిపీ ఎలా చేయాలో. సో ఈ విధంగా మధ్యలో కొద్దిగా ఆనియన్స్ వేసి దానిపైన కొంచెం కొత్తిమీర వేసి ఇప్పుడు ఒక ఎగ్గుని ఇలా కొట్టి ఇలా వేసేయాలి. వేసిన తర్వాత దోశ ఇదవుతూ ఉంటుంది. వేడవుతూ ఉన్నప్పుడు సిమ్లో పెట్టాలండి, మరి హై వద్దు. ఇలా బాగా గరిటతో తిప్పేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఆల్రెడీ దోశ పిండిలో ఉప్పు వేసి ఉంటాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది వేయమన్నమాట. కారం మాత్రం వేస్తాం. చూడండి, ఈ విధంగా స్ప్రెడ్ చేయాలన్నమాట. చేసిన తర్వాత కొద్దిగా కారం ఇలా చల్లేయాలి. సో మళ్ళీ ఇలా స్ప్రెడ్ చేసేసి కారంని కూడా బాగా కలిపేయాలన్నమాట. సో ఇది మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఉడకాలి. అప్పుడే దోశ బాగా ఈవెన్గా ఉడుకుతుంది. చూడండి, ఇలా అయిన తర్వాత ఇంకొకసారి ఇలా తిప్పేసి పైన కొద్దిగా ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసేసామనుకోండి, చాలా చాలా బాగుంటుందండి. దీనికి మళ్ళీ పచ్చడి చట్నీలు ఏం అవసరం లేదనమాట. కారంగా టేస్టీగా ఇలాగే తినేయచ్చు అనమాట. మనం కావాలంటే 2 ఎగ్స్ ఒక దోశ పైన వేసుకోవచ్చు. నేను ఒక్కొక్కటితో 2 వేస్తున్నాను ఇక్కడ. సో ఇది ఇంకొక దోశ చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ అనమాట. దాన్ని కూడా ఇలాగే చేసేసుకొని మీరు ఇక్కడ కూడా ఆయిల్ కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు అనమాట. అవసరం లేదని నేను ఇక్కడ వేయటం లేదు. ఇదిగోండి, దీన్ని ఈ విధంగా తిప్పేసి అంతే అండి. జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది. ఎప్పుడైనా ఈవినింగ్ టైం తిన్నా లేదా ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. చాలా అన్నీ అందుతాయండి బాడీకి. సో ఇది నేను బ్రౌన్ రైస్ బార్లీతో చేసిన బ్యాటర్ అండి. దీని రెసిపీ మీకు మళ్ళీ ఇంకొక దాంట్లో పెడతాను. సో ఈ విధంగా తయారు చేసేసాను చూడండి. ఇలా ఎన్ని కావాలో అన్ని చేసుకోవచ్చు. సో మనం టేస్టీగా ఇలా హెల్తీగా కూడా చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. ఇదండి ఇవాల్టి నా రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.